హాయ్ అండి. ఇవాళ మన దగ్గరికి సామ్సంగ్ M33 5G అయితే డెడ్లో వచ్చింది. మదర్ బోర్డ్ ఓపెన్ చేసి చూస్తే CPU ఆల్రెడీ రిపేర్ చేసి ఉంది. ఈ CPU తీసి చూస్తే దీని ప్రింట్లన్నీ డ్యామేజ్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ప్రింట్లను మనం మళ్ళీ రిపేర్ చేసుకోవచ్చు. మార్కెట్లో యూవీ స్టెన్సిల్స్ అని దొరుకుతాయి. వాటి సాయంతో మనం ఈ ప్రింట్లు మళ్ళీ రిపేర్ చేసుకోవచ్చు. జనరల్గా ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే CPU 2-3 సార్లు తీసేయడం వల్ల ఈ ప్రింట్లు అనేది డ్యామేజ్ అయితే హీట్ ఎక్కువ అవడం వల్ల. మనకైతే ఇది కస్టమర్ డాటా ఇంపార్టెంట్ అని చెప్పారు. దాని గురించి మనం ఇప్పుడు ట్రై చేద్దాం. కొన్ని ప్రింట్లు మీద పెయింట్ అనేది అలానే ఉంటుంది. అవి మనం స్క్రాచ్ చేసుకొని డ్యామేజ్ కాకుండా స్క్రాచ్ చేసుకోవాలి. మనం రెగ్యులర్గా వాడే యూవీ గ్లో వాడచ్చు. గ్రీన్ కలర్ది ఒక డ్రాప్ వేసుకొని యూవీ స్టెన్సిల్ పెట్టిన తర్వాత ప్రాపర్గా స్ప్రెడ్ అయ్యేలా చూసుకోవాలి. ఎయిర్ బబుల్స్ కానీ అలాంటివి రాకుండా చూసుకోవాలి. యూవీ గ్లూ కూడా ఎక్కువ పెట్టకూడదు మనము. ప్రింట్ల మీద బ్లాక్ డాట్ అనేది ప్రాపర్గా సెట్ అయ్యేలా చూసుకోవాలి. కొంచెం అటు ఇటు కూడా అవ్వకుండా చూడాలి. యూవీ ల్యాంప్ అనేది 5 to 10 seconds లోపలనే మనం పెట్టి తీసేయాలండి. చాలా ఇంపార్టెంట్. తర్వాత థిన్నర్ తోటి క్లీన్గా ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి. ప్రింట్ల మీద ఏదైతే యూవీ గ్లూ ఉందో అది పోయేలాగా మనం బ్రష్ తోటి ప్రాపర్గా క్లీన్ చేయాలి. అప్పుడే మనకు రివాల్వ్ చేసినప్పుడు సోల్డరింగ్ అనేది దానికి సోల్డ్ అవుతుంది అన్నమాట. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ యూవీ లైట్ ఒక 20 to 30 seconds ప్లేస్ చేసుకోవాలి. అప్పుడే అది యూవీ గ్లూ అనేది గట్టిగా అవుతుంది. మనం రివాల్వ్ చేసినప్పుడు మళ్ళీ అది ప్రింట్లు ఖరాబ్ కాకుండా ప్రాపర్గా ఉంటుంది అన్నమాట. ఎడ్జెస్కి ఎక్స్ట్రా ఉన్న యూవీ గ్లూని మనం బ్లేడ్ సాయంతో కట్ చేసుకోవాలి. లేదంటే మళ్ళీ మనం CPU కూర్చోబెట్టినప్పుడు పక్కన కాంపోనెంట్లకి వాటికి టచ్ అవుతూ ఉంటుంది. పీపీడీ వచ్చేసి కొద్దిగా తీసుకున్న తర్వాత పేపర్ తోటి మనం దాన్ని కొంచెం డ్రై చేసుకొని అప్పుడు మనం పీపీడీ అప్లై చేయాలి. హీట్ వచ్చేసి 320, 318 అలా పెట్టేసుకోవాలి. ఎయిర్ 20 మీద 20-30 పెట్టేసుకోవాలి. బాస్మతిని ఏమైనా డస్ట్ ఉంటే క్లీన్గా తీసేయాలి.
సిపియూని మదర్ బోర్డ్ని క్లీనర్ తోటి మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఈ గ్లూ అనేది ఉన్నా కానీ బాల్స్ అనేది ప్రాపర్గా కూర్చోవు. మనం ఎప్పుడైనా సరే ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి. ఫ్లక్స్ కూడా ఎక్కువ పెట్టొద్దండి, కొద్దిగా చూసుకొని పెట్టేసుకోవాలి. ఎక్కువ పెడితే మళ్ళీ సిపియు పక్కకు జరిగిపోయే అవకాశం ఉంటుంది హీట్ చేసినప్పుడు. బ్లోవర్ హీట్ వచ్చేసి 317, ఎయిర్ వచ్చేసి 20 పెట్టున్నానండి. ఇది హీట్ చేసి సిపియు కూర్చోబెట్టేటప్పుడు రౌండ్ తిప్పుతూనే ఉండాలి. ప్రాపర్గా కూర్చునేందుకు అన్ని వైపులా చుట్టూ తిప్పాలి. మనం బ్లోవర్ని ఒకటి దగ్గర హీట్ చేయకూడదు. యూఎఫ్ఎస్ ఆల్రెడీ రీబాల్ చేశారు కాబట్టి ఇక మనం హీట్ టేప్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. యూఎఫ్ఎస్ ఒకవేళ రీబాల్ చేయకపోతే మనం హీట్ టేప్ అనేది కంపల్సరీ పెట్టుకోవాల్సింది. ఏదైనా ఎవరికైనా ఫస్ట్ టైం చేస్తుంటే ఎవరికి ఫస్ట్ టైం అవ్వదండి. మనం చేస్తుంటేనే వర్క్ అనేది వస్తుంది. సిపియు కూల్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. మనం ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ కూడా యూజ్ చేయొచ్చు. కూల్ అయిన తర్వాత ఒకసారి ఫ్రేమ్లో అయితే పెట్టేసుకొని అన్ని కనెక్షన్లు ఒకసారి చూద్దాం, ఛార్జింగ్ పెట్టి చూద్దాం ఒకసారి. ఓకే, ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. ఇప్పుడు ఒకసారి ఫోన్ అయితే ఆన్ చేసి చూద్దాం. ఫోన్ అయితే లోగో వచ్చిందండి. ఇప్పుడు బూట్ అయితే అవుతుంది. ఒకవేళ పూర్తిగా ఆన్ అయితే మనం చెక్ చేసుకోవచ్చు. ఫోన్ అయితే ఆన్ అయింది. ప్యాటర్న్ మనకు తెలియదు కాబట్టి ఇక కస్టమర్కి ఇలానే ఇవ్వాలి, లేదంటే కస్టమర్ వచ్చిన తర్వాత చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ ప్రాపర్గా చేసుకోవచ్చు ఏ వర్క్ అయినా.